హలో టెచ్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో టాప్ 5 అండర్ రేటెడ్ యాక్షన్ యానిమేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి మన సబ్స్క్రైబర్స్ ఎన్నో రోజులు అడుగుతున్నారు లిటరల్లీ. ఫైనల్లీ దీని మీద వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే ఫైనల్లీ ఒక 5 యానిమేస్‌ని అయితే లిస్టు చేయగలిగాననమాట. అండ్ ఆ 5 యానిమేస్ గురించి మీ ముందు మాట్లాడదామని ఫిక్స్ అయిపోయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ అండర్ రేటెడ్ యానిమేనే. అట్ ద సేమ్ టైమ్ వీటికి దక్కాల్సిన రికగ్నిషన్ అయితే ఇప్పటివరకు కూడా దక్కలేదనమాట. సో వాటిల్లో ఒకటి పాపులరే, బట్ చాలా కంట్రీస్‌లో తక్కువ. ఇన్‌ఫాక్ట్ ఇండియాలో చాలా తక్కువ అనుకోండి. సో ఈ లిస్ట్ ఏంటి? ఎందుకు వీటిని సెలెక్ట్ చేశారని ఫస్ట్ మాట్లాడుకుంటే మాత్రం డెఫినెట్‌లీ బికాజ్ వీటిలో ఉండే యాక్షన్ స్టఫ్ అనేది చాలా హెవీ ఉంటుంది. నాకు స్టోరీ ఒకటి ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా యాక్షన్ కూడా ఉంటేనే లిస్ట్‌లో పెడదామన్న మైండ్ సెట్ తోటైతే ఈ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకున్నా. మేబీ మీకు ఇంకోటి బెటర్ అనిపించొచ్చు అండర్ రేటెడ్‌లో, బట్ నా దృష్టిలో అయితే 5 ఉండబోతున్నాయి. అలా అని చెప్పి నెంబర్ 1 ప్లేస్‌లో ఉన్నది అదే బెస్ట్, నెంబర్ 5 ప్లేస్‌లో ఉన్నది ఆ తర్వాత ఫిఫ్తే అని చెప్పట్లేదు. నేను జస్ట్ యాక్షన్ బేస్డ్ అయితే తీసుకొని లిస్ట్ రెడీ చేసా తప్ప, మీకు దీంట్లో ఏది చూస్ చేసుకోవాలనో చూస్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ బెటర్ ఆప్షనే అవుతుందన్నమాట. ఇక మ్యాటర్‌లోకి దిగిపోదాం. లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5 కిల్ లా కిల్. ఇది చూసుకుంటే 2013లో వచ్చింది. ఓన్లీ 1 సీజన్ ఉంది. ఆ సీజన్‌లో 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. స్టూడియో ట్రిగ్గర్ నుంచి వచ్చింది. ఆ 24 ఎపిసోడ్సే కాకుండా ఇంకొక 2 స్పెషల్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. చూడాలనుకుంటే అది కూడా చూడొచ్చు. ఫస్ట్ ప్రెమైస్ విషయానికి వెళ్ళిపోదాం. సో మన మెయిన్ హీరోయిన్ ర్యూకో మటావ్. తను చూసుకుంటే ఒకరోజు వాళ్ళ నాన్న చనిపోతాడనమాట. మర్డర్ చేస్తారు. సో వాళ్ళ మర్డర్ కోసం అయితే ఎతుకుతూ ఉంటుంది, వాళ్ళ నాన్న ఎవరు చంపారని చెప్పి. అలా వెతుకుతూ లాస్ట్‌కైతే ఒక ప్రెస్టీజియస్ స్కూల్ అయిన హన్నోజీ అకాడమీకి అయితే వస్తుందనమాట. అక్కడికి వచ్చిన తర్వాత తను ఎలా చేస్తుంది, ఆ విలన్ ఎవరు, వాళ్ళ నాన్న చంపింది ఎవరు, మొత్తం స్టోరీ అయితే ఉంటుందనమాట. ఒకటే చెప్తా, ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందంటే దీంట్లో ఉండే యానిమేషన్ ఏదైతే ఉందో యాక్షన్ సీక్వెన్సెస్‌లో అది గాడ్ టైర్ అంతే. 2013లో వచ్చిందే కానీ ఆ యానిమేషన్ చూసిన తర్వాత ఈ రేంజ్‌లో ఉందేంటి బ్రో అని చెప్పి మెంటల్ ఎక్కిపోతుందనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో మెనీ వియర్డ్ స్టఫ్ అయితే ఉంటాయన్నమాట. అండ్ సూపర్ పవర్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, హెచ్‌ఈ ఉంటుంది, ఫ్యాంటసీ, స్కూలు, యాక్షన్, అబ్బో మీకు అన్ని జనర్‌లో దున్ని పడేస్తుంది. ఒకటే చెప్తాను, దీనికైతే ట్రై ఇవ్వండి. మీరైతే డెఫినెట్లీ రిగ్రెట్ అయితే అవ్వరనమాట. అది నా గ్యారంటీ. ఇక మనం నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే నెంబర్ 4 గోల్డెన్ కాముయ్. గోల్డెన్ కాముయ్ చూసుకుంటే మీకు ఆల్రెడీ దీంట్లో 4 సీజన్స్ ఉన్నాయి ఇప్పటికే. మీరు వింటుంది నిజమే. 4 సీజన్స్ ఉన్నాయి. అంతేకాకుండా నెక్స్ట్ అయితే ఇంకొకటి రాబోతుందనమాట. అండ్ దట్ ఈస్ ద ఫైనల్. ప్రస్తుతానికి అది ఫైనల్ ఆఫ్ గోల్డెన్ కాముయ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. చూద్దాం అది ఎలా చేస్తారు, సినిమాలా లేకపోతే సిరీసా అని చెప్పి. ప్రస్తుతానికైతే 4 సీజన్స్ ఉన్నాయి. మీకు ఒక్కొక్క సీజన్‌లో 12 ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. సీజన్ 1లో 12, సీజన్ 2లో 12, సీజన్ 3లో 12, సీజన్ 4లో 13 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి టోటల్‌గా. అండ్ నెక్స్ట్ వచ్చేదైతే 5th సీజన్ అనుకుంటున్నాం. మోస్ట్లీ అది కూడా ఫైనల్ అవుతుంది. ఈ యానిమే గురించి ఫస్ట్ మనం దీని ప్రొమైస్ విషయానికి వెళ్ళిపోతే, ఇదైతే మన మెయిన్ హీరో అయితే సుగుమెటో సైచి. ఆ తర్వాత హీరోయిన్ అసిఫ్రా. సో ఇది చూసుకుంటే వీళ్ళిద్దరి చుట్టూ అయితే ఉంటుందన్నమాట. ఇదొక జర్నీ టైప్ అనమాట. దీని మెయిన్ స్టోరీ చెప్పకుండా డైరెక్ట్ సింపుల్గా చెప్తాను. సో వీళ్ళిద్దరి యొక్క జర్నీ అయితే చూపిస్తారు. ఇది కూడా చూసుకుంటే పాతకాలపు జపాన్ సెట్టింగ్లో ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ డీమన్ స్లేయర్ ఎలా ఉంటుందో పాతకాలపు జపాను, సో ఆ టైప్లోనే ఇది కూడా సెట్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ వన్ థింగ్, ఈ యానిమే డెఫినెట్లీ వర్త్ వాచ్ భయ్యా. ఒకటే, నేను ఓన్లీ యాక్షన్ గురించి చెప్పట్లేదు, స్టోరీ పరంగా కూడా చూసుకుంటే ఇది మీకు ఒక పిచ్చ క్లాస్ అయితే ఉంటుందన్నమాట. లిటరల్లీ దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బ్రూటల్ ఉంటాయి. అండ్ స్టోరీకి తగ్గట్టుగా మంచి మంచి సీన్స్ అయితే డిజైన్ చేసుకున్నారనమాట. యానిమేషన్ క్వాలిటీ హై లెవెల్ అని చెప్పట్లేదు కానీ డెఫినెట్లీ వర్త్ వాచ్ అనే చెప్తాను. దీన్ని చూసిన తర్వాత మీరైతే అస్సలు రిగ్రెట్ అయితే అవ్వరనమాట. సో డెఫినెట్లీ ట్రై ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి యానిమేస్ చాలా రికగ్నిషన్ దక్కాలి వీటికి. అప్పుడే ఈ యానిమేస్ కూడా పాపులర్ అవుతాయి. అండ్ మీరు కూడా ఇది చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక మనం నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే అకుడామా డ్రైవ్. సో అకుడామా డ్రైవ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది లిటరల్లీ 12 ఎపిసోడ్లు యాక్షన్ మ్యాడ్నెస్ అంతే. లిటరల్లీ ఎవ్రీ ఎపిసోడ్లో ప్రతి ఒక్క ఫైట్ మీకు హై క్లాస్ ఉంటుంది. లిటరల్లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ కొరియోగ్రఫీ అన్నీ కూడా టాప్ క్లాస్ అంతే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. స్టూడియో పీరియడ్ నుంచి వచ్చింది. దీని యానిమేషన్ చాలా డిఫరెంట్ కొడుతుంది. మీకు అయితే లైక్ ఆ కలరింగ్ కావచ్చు, ఆ ఆర్ట్ డిజైన్ కావచ్చు, మీకు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఒరిజినల్ ప్రాజెక్ట్ అనమాట. స్టూడియో పీరియడ్కి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అప్పుడు రిలీజ్ అయినప్పుడు 12 ఎపిసోడ్లు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఉండే యాక్షను, గోరు అవన్నీ అయితే మీకు టోటల్ హై లెవెల్లో ఉంటాయన్నమాట. వీళ్ళకి దీని ప్రెమైస్ విషయానికి వెళ్ళిపోతే ఒక గ్రూప్ ఉంటారనమాట. సో ఆ గ్రూప్ అనే వాళ్ళందరూ అయితే ఒక మిషన్ మీద అయితే బయలుదేరుతారు. సో వాళ్ళ మిషన్ ఏంటి, అక్కడ ఉండే ఆ చిన్నపిల్లలు అసలు ఎవరు, దానికి వీటికి రిలేటెడ్ ఎందుకు అవుతారు, సో మిషన్ మధ్యలో అయితే మారుతుంది అసలు అదేంటి. సో ఓవరాల్ అయితే మీకు చాలా అంటే చాలా క్రేజీ స్టఫ్ ఉంటుంది. స్టోరీ కూడా చాలా కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయన్నమాట. బట్ ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి, మీకు
ఆ ఎక్స్‌పీరియన్స్ కలిగించడమేమో కానీ సీజన్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు సాడ్‌గా అయితే ఫీల్ అవుతారనమాట. అదైతే గ్యారంటీ ఇస్తా. బట్ అట్ ద సేమ్ టైమ్ యాక్షన్ కూడా క్రేజీ ఉంటుంది. సో, దీన్ని మిస్ అవ్వకండి. ఇక మనం నెక్స్ట్ యానిమే విషయానికెళ్ళిపోతే నంబర్ 2 అకామెగా కిల్. అకామెగా కిల్ చూసుకుంటే 2014లో వచ్చింది. దీంట్లో ఒక్క సీజనే ఉంది. అది కూడా 24 ఎపిసోడ్సే. దీనితోటి స్టోరీ కూడా ఎండ్ అయిపోయింది. వైట్ ఫాక్స్ స్టూడియో నుంచి అయితే వచ్చిందనమాట. దీని ప్రిమైస్ విషయానికెళ్ళిపోతే నైట్ రైడ్ అనేది ఒక అసాసినేషన్ గ్రూప్ టైప్ అయితే అనుకోండనమాట. సో, వాళ్ళు చూసుకుంటే లైక్ కాపాడ్డము వారు కొంతమందినైతే చంపుతూ ఉంటారు రాత్రిపూట చూసుకుంటే. సో, మన హీరో ఏంటంటే ఒకరోజు ఒక ఇన్సిడెంట్‌లో అయితే ఇరుక్కుపోతాడనమాట. సో, ఇరుక్కుపోయినప్పుడు వాడైతే ఫైనల్లీ ఈ గ్రూప్ దగ్గరికైతే వస్తాడు. ఐ మీన్ ఈళ్ళని కంఫ్రంట్ చేస్తాడు. చేసిన తర్వాత తను ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం కావచ్చు, ఆ తర్వాత తన లైఫ్ మారడం కావచ్చు, ఏం జరుగుతుంది ఏంటనేది ఉంటుంది. మీకు ఇది అకుడామా డ్రైవ్ సేమ్ ఫార్మాట్‌లో అయితే ఉంటాయి. యెస్, మీరు వింటుంది నిజమే. లైక్ స్టోరీ వెళ్ళే విధానం అయితే సేమ్ ఫార్మాట్ ఉంటాయి 2 చూసుకుంటే. అండ్ రెండిట్లో కూడా ఎవ్రీ ఎపిసోడ్ హై లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అయితే ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ చూసుకుంటే. సో, డెఫినెట్లీ మిస్ అవ్వకండి. ఇది కావచ్చు, అది కావచ్చు, మీకు 2 ఒకటే టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి కాబట్టి మీకే అర్థమవుతుంది. ఆ ఒకటే టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటో, ఎందుకు ఇంతలా అని చెప్తున్నాడో అని చెప్పి. ఎందుకంటే నేను కూడా చూసా, మీరు కూడా చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. ఇక ఫైనల్లీ మనం నంబర్ 1 విషయానికెళ్ళిపోతే డోరెహెడోరో. సో, దీంట్లో చూసుకుంటే మీకు ఒక్క సీజను, ఆ ఒక్క సీజన్ 12 ఎపిసోడ్స్. ఇది 2020లో రిలీజ్ అయింది. స్టూడియో మప్పా నుంచి వచ్చింది. అండ్ వన్ థింగ్ చెప్తున్నా, బాబోయ్! ఇది ఒక మ్యాడ్ లెవెల్ స్టఫ్ అంతే. ఎందుకంటే యాక్షన్ ఒక్కటే కాదు, దీంట్లో స్టోరీ అబ్బో మ్యాక్సిమం క్రేజీ ఉంటుంది. అసలు హారర్ స్టఫ్ ఉంటుంది. అంతేకాకుండా కామెడీ పిచ్చెక్కిస్తుంది. ఇక గోర్ విషయానికెళ్ళిపోతే ఇది నెక్స్ట్ లెవెల్ అంతే, దాంట్లో డౌటే లేదు. యాక్చువల్లీ క్రేజీ థింగ్ ఏంటంటే అప్పుడెప్పుడో వచ్చిన 2020లో వచ్చిన యానిమేకి సీజన్ రావాలి, సీజన్ 2 రావాలని ఎంతో కోరుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ మాంగా అంటే నాకు పిచ్చి అనమాట డోరెహెడోరో. ఫైనల్లీ దాని సీక్వెల్ కూడా రీసెంట్‌గానే అనౌన్స్ అయింది. ప్రస్తుతానికి స్టూడియో మప్పానా లేకపోతే ఎవరా అనేది ఎటువంటి క్లారిఫికేషన్ లేదు కానీ, బట్ ఒకటి చెప్తున్నాను, ఈ సీజన్ 1 చూడండి. చూసిన తర్వాత దీంట్లో ఉండే గ్రేట్‌నెస్ ఏంటో మీకే అర్థమవుతుంది. ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చెప్తున్నా, ఒకటే ప్లాట్ గురించి అయితే మాట్లాడొద్దు. డైరెక్ట్‌గా స్టోరీలోకి దిగిపోండి. అసలు దీంట్లో ఉండే క్రేజీ స్టఫ్ ఏంటి? అసలు ఎందుకు అంత బావుంటుందని మీకే అర్థమవుతుంది. ఒకటే చెప్తున్నా, సీజే యానిమేషన్, బట్ ఎక్కడ సీజే టైప్ అయితే కొట్టదనమాట. అసలు ఆ టైంలోనే మా అప్ప వాళ్ళు చించి పడేశారు సీజేని. అండ్ దీంట్లో ఉండే ఆ స్టోరీ కావచ్చు, అండ్ ఆ క్యారెక్టర్స్ కావచ్చు, అన్నీ మీకైతే ఒక వేడ్ రైడ్ అయితే కలిగిస్తాయన్నమాట. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇవి టాప్ 5 యానిమేస్. సో, వీటిల్లో మీరు ఇంతకుముందు ఏమైనా యానిమేస్ చూసారా? ఈ ఐదిట్లో మీరు చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో తెలపండి. అట్ ద సేమ్ టైమ్ మీరు అండర్ రేటెడ్ అనుకుంటే యానిమేస్ కూడా లిస్ట్ అయితే చెప్పండనమాట. అవి ఒకవేళ అండర్ రేటెడ్ అనుకుంటే నెక్స్ట్ లిస్ట్‌లో వాటినైతే యాడ్ చేస్తారనమాట. అండ్ దట్స్ ద వీడియో. మనం నెక్స్ట్ ఒక కలుద్దాం. బాయ్.